కష్టపడేవాడికి నేను కాదన్నా. మనం రాత్రిళ్ళు రైల్లో ప్రయాణం చేస్తుంటాం. ఎక్కడో తణుకులో ఓడెక్కుతాడు, భీమవరంలో ఓడెక్కుతాడు, విజయవాడలో ఓడెక్కుతాడు, గుడివాడలో ఓడెక్కుతాడు. ఆ ఎక్కిన వాళ్ళందరి కోసం నిద్రపోకుండా రాత్రంతా రైల్లో గూడు లాంటి దాంట్లో పడుకుంటాడు. పడుకుని వీళ్ళందరికీ దుప్పట్లు పట్టుకొచ్చి తలగడాలు పట్టుకొచ్చి ఇస్తాడు. తెల్లవారేటప్పటికి ఎవడి చోట వాడి దిగిపోయి నలిపేసి వదిలేస్తే మళ్ళీ తెల్లవారకట 3 గంటల నుంచి ఆ రగ్గులన్నీ మడతలెట్టుకుంటాడు, దుప్పట్లన్నీ మడతెట్టుకుంటాడు. లెక్క చూసుకుని ముఖం తుడుచుకునే గుడ్డోటి కనపడదు. ఇక్కడుందా అక్కడుందా, నా జీతం కోసేస్తారని దాని కింద దీని కింద పైన ఎక్కి చూసుకుని ఒకటి పోయిందని ఏడుస్తూ ఇంటికి ఎడతాడు. నువ్వు దిగిపోయేటప్పుడు పెట్టె కూడా నీకు అందిస్తాడు. అతనికి 100 రూపాయలు బాగుంది. అంతేకాని అర్థం పర్థం లేకుండా ఖర్చు ఏమిటి? ఎక్కడ ఇవ్వాలో అక్కడి వాడు సంతోషిస్తాడు. రాత్రనక పగలనక నిలబడతారు పాపం. బండి పట్టుకెళ్ళి అక్కడ పెడితే చాలు, ఒంగుని కొంచెం కలపండి అని గాలి పెట్టి ఇలా చూసి మళ్ళీ అది తీసి బురద చక్రాలలా రాత్రి వరకు ముట్టుకుంటూనే ఉంటారు. ఎన్ని సబ్బులు వాడితే ఆ వాసన పోతుంది? మళ్ళీ తెల్లవారు లేచొచ్చి మళ్ళీ అలాగే కష్టపడుతూ ఉంటారు. అతనికి 2 రూపాయలకు బదులు 5 రూపాయలు నీ దగ్గర ఉంటే కష్టపడుతున్నవాడు, కష్టపడి బ్రతుకుతున్నవాడెవరో వాడిని ప్రోత్సహించు. కష్టపడకుండా గడిపేద్దాం అనుకున్న వాడి దగ్గర నీ విలాసం చూపించద్దు. డబ్బు ఖర్చు పెట్టేయడం ఒక మత్తు, యోగ్యత నిరిగి డబ్బు ఖర్చు పెట్టడం ఒక హుందాతనం. అది నీ వెనక ఉన్న పిల్లలకి రావాలి. నాన్నగారు 2 రూపాయలేనండి అని బండిలో ఇంధనం నింపుకున్న తర్వాత, ఏరా ఎండలో కాసేపు వెడితేనే మన ఇద్దరం ఇంత సొక్కిపోయామే, ఇంత చెమట పట్టిందే, రాత్రనక పగలనక చూడు పాపం ఎంత శ్రమ పడుతున్నాడో, ఇంకొక 2 రూపాయలు ఇస్తే నష్టం ఏమిట్రా, అందుకు ఇచ్చాను. నీ కొడుకు అలవాటు అవుతుంది వెనకాతల. తప్ప ఉంది కదా అని దుర్వినియోగం చెయ్యకు. మళ్ళీ అవసరమైన నాడు చెయ్యి చాపడం అంటే అంత తేలికైన విషయం కాదు. బ్రతికి 10 మాటలు చచ్చిపోవడంతో సమానం ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడం. అందుకే లక్ష్మి పట్ల నిరసన భావన పొందవద్దు. లక్ష్మీదేవి పట్ల తృణీకార భావం అంటే ఏమిటో తెలుసా? దారుణంగా అర్థం లేని ఖర్చు పెట్టేస్తూ ఉండడం, వ్యసనముల కొరకు వెళ్ళిపోతుంది అది చివరికి. కాబట్టి అటువంటి స్థితిని పొందవద్దు.